ఈరోజు రెసిపీ వంకాయ నువ్వుల కారం అండి. ఇవి చెట్టుకు కాసిన వంకాయలు కాబట్టి టేస్ట్ని ఎలివేట్ చేసేది ఈ ఫ్రెష్ బ్రింజాల్, ఆర్గానిక్ బ్రింజాల్స్ అండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ పల్లి నూనె వేసానండి. పల్లి నూనె టేస్ట్ని ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. అది కూడా టేస్ట్ ఎలివేటర్ అండి. దీంట్లో నేను సన్నగా పొడవుగా తరిగిన వంకాయ ముక్కలు వేసాను. దీంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసానండి. నువ్వుల కారం కాబట్టి ఒక పావు కప్పు నువ్వులకి 3 నుంచి 4 ఎండుమిర్చి వేసుకొని 4 వెల్లుల్లిపాయ రెబ్బలండి వేసి కొద్దిగా చింతపండు వేసి మనం మిక్సీలో పొడి కొట్టుకోవాలండి. కూర జస్ట్ స్టవ్ ఆఫ్ చేశాక దింపే ముందు ఈ పొడిని ఒక 1 నుంచి 2 స్పూన్స్ వరకు వేసుకోవాలండి. మొన్న నేను ప్రీవియస్ వీడియోస్లో వంకాయ పచ్చి కొబ్బరి కారం చూపించాను, వంకాయ వెల్లి కారం చూపించాను. ఇది వంకాయ నువ్వుల కారం అండి. ఇందులో మనము తాలింపు గింజలు కానీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ, ఉల్లిపాయ ఏది వేయకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, తొందరగా కుక్ అవుతుందండి. వంకాయ చేదు రాకుండా కట్ చేసిన వెంటనే కొద్దిగా పసుపు, ఉప్పు కలిపి నీళ్ళలో వేస్తే చేదు రాదండి. కొంచెం ఇలా వేసుకోవాలండి. నువ్వుల పొడి 1 to 2 స్పూన్స్ వేసుకోవాలండి. ఈ వంకాయ నువ్వుల కారం అనేది పొడి కూర అండి. ఇందులో నువ్వులు మనం 2 to 3 స్పూన్స్ ఈ పొడిని, నువ్వుల పొడి తయారు చేసుకున్న నువ్వుల పొడిని 2 నుంచి 3 స్పూన్స్ వరకు వేసుకున్న టేస్టీగా కూడా ఉంటుంది. ఇది న్యూట్రిషియస్ కూడా అండి. ఇందులో ఈ వంకాయ నువ్వుల కారంలో ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, ముందే చెప్పాను కదా, ఇది వంకాయ నువ్వుల కారం అండి. ఈరోజు ముందుగా సన్నగా పొడవుగా తరిగిన వంకాయలు ఒక స్టవ్ మీద పాన్ పెట్టి రెండు చెంచాలు పల్లి నూనె వేసానండి. ఆ తర్వాత ఈ వంకాయలు వేగుతుండగా ఫస్ట్లోనే కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకోవాలండి, ధనియాల పొడి కూడా. మనం తాలింపు కానీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ వేయలేదండి. ఇలా 3 రెసిపీస్ చూపించాను, నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. వంకాయ వెల్లిపాయ కారం, ఒట్టి వంకాయలు వెల్లుల్లిపాయ కారం 2 సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. వంకాయ పచ్చి కొబ్బరి కూర, ఇది వంకాయ నువ్వుల పొడి. దీంట్లో తీసుకునే అన్నీ కూడా సింపుల్ ఇంగ్రీడియంట్స్, బట్ టేస్ట్ వైజ్ వెరీ టేస్టీ రెసిపీస్ అండి. టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ టు న్యూట్రిషన్ ఈజ్ మై కాన్సెప్ట్. మనం తినే ఆహారంలో రుచితో పాటు, మనం కోరుకున్నంత రుచితో పాటు న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఉన్నాయి చెక్ చేసుకోగలిగితే రిపీటెడ్గా మనం అవి రెగ్యులర్గా వండుకోగలుగుతామండి. గుడ్ మార్నింగ్ అండి, ఐఎమ్ డాక్టర్ హియర్. ఈరోజు నేను వంకాయ నువ్వుల పొడి కూర చూపిస్తున్నానండి. రెసిపీ తీసుకున్నాను. ఇది నువ్వుల పొడి అండి. ముందుగా ఒక కప్పు వేయించిన నువ్వులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కొద్దిగా చింతపండు, ఉప్పు, పసుపు వేసి ఈ పొడి వేగిన తర్వాత ఇవన్నీ వితౌట్ ఆయిల్ వేయించుకున్న తర్వాత ప్యాన్లో మనం ఫ్రై చేసుకోవాలండి. ముందుగా ఇవి ఇంట్లో కాసిన వంకాయలండి. లాస్ట్ వీడియోస్లో నేను వంకాయ వెల్లుల్లిపాయ కారం చూపించాను, వంకాయ పచ్చి కొబ్బరితో చూపించానండి ప్లెయిన్గా తీసుకొని. ఇది వంకాయ నువ్వుల కారము. ఇందులో ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 చెంచాలు
పల్లి నూనె వేసానండి. అది ఈ కర్రీకి టేస్ట్ ఎలివేటర్. తర్వాత దీంట్లో సన్నగా పొడవుగా తరిగిన వంకాయలు, అవి ఇంట్లో పండినవి కాబట్టి టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి కూర. కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన వంకాయ ముక్కలు వేసి పసుపు ఉప్పు వేసి వేపానండి. వేపిన తర్వాత ఒక్క పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ మనం హై టెంపరేచర్లోనే వేపుకోవచ్చండి. కూర మాడకుండా ఒక పావు కప్పు నీళ్లు పోసుకుంటే కూర మాడదండి. హై టెంపరేచర్లో కూడా ప్రీ హీటింగ్లో అయితే కూర తొందరగా అవుతుందండి. ఫాస్ట్గా చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 5 మినిట్స్ ప్యాన్ని వేడి చేసి ఆ తర్వాత మనం ఆయిల్ వేసి వేపుకుంటే కూర తొందరగా దగ్గరకు వస్తుందండి. వంకాయ కూర చేదు రాకుండా వంకాయ ముక్కలు కట్ చేసిన వెంటనే కొద్దిగా పసుపు ఉప్పు కలిపి నీళ్ళల్లో వేస్తే చేదు రాదండి. ఈ కూరంతా అయిన తర్వాత వేగిన తర్వాత మూత పెట్టి మనం వేపుకొని పెట్టిన తర్వాత దించే ముందు నువ్వుల పొడి వేసుకోవాలండి. మనం తయారు చేసుకున్న నువ్వుల పొడి. ఇందులో టేస్ట్ని ఎలివేట్ చేసేది ఒకటి పల్లి నూనె. ఇవి ఫ్రెష్ వంకాయలండి. ఒకవేళ ఇంట్లో మనకి దొరకకపోతే, పండించుకోకపోతే ఫ్రెష్గా ఉన్న వంకాయలు. తర్వాత నువ్వుల పొడి అండి. ఇందులో టేస్ట్ ఎలివేటర్. ఎండుమిర్చి వేసి వెల్లుల్లిపాయ వేసి వేయించిన నువ్వుల పొడి వేస్తాం కాబట్టి కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీ మనము ఆ రసం అన్నం కాంబినేషన్తో చాలా బాగుంటుంది. నేను చూపించాను కదండి ఇన్స్టెంట్ రసం పౌడర్. ఆ రసం పౌడర్తో వేడివేడి రసంతో అన్నంకి ఈ కాంబినేషన్గా ఈ కూర బాగుంటుందండి. ఎందుకు ఇంత వివరంగా చెప్పడం అంటే ఈ అన్ని కర్రీస్కి కూడా కాంబినేషన్స్ ఇంపార్టెంట్ అండి. రసం అన్నంతో వంకాయ కూర నంచుకోవడానికి చాలా బాగుంటుంది. లేదా వేడివేడి అన్నంలో కూర కలుపుకుంటే కూడా బాగుంటుందండి. తర్వాత ఇందులో మనం ఉపయోగించిన నువ్వులు హై కాల్షియం అండి. దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. కాల్షియం ఎక్కువగా ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా వైటమిన్ డి ఉంటుంది. వైటమిన్ బి ఎక్కువగా ఉండే ఒక ప్రోడక్ట్ ఏదైనా ఫుడ్ ప్రోడక్ట్ ఉంటే ఇది తీసుకోవచ్చండి. ఈ నువ్వులలో వైటమిన్ బి1 థైమిన్, వైటమిన్ బి2 రిబోఫ్లేవిన్, వైటమిన్ బి3 నియాసిన్, వైటమిన్ బి6 వైటమిన్ బి9 ఫోలేట్ కూడా సమృద్ధిగా ఉంటాయండి. ఇందులో హై ఫైబర్ ఉండటం వల్ల ఇది హార్ట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి. తర్వాత ట్రైగ్లిజరైడ్స్ని కూడా తగ్గించి హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రక్తహీనత లేకుండా చేస్తుందండి. ఇట్ ప్రివెంట్స్ ఎనీమియా బికాస్ ఆఫ్ ఇట్స్ ఐరన్ కంటెంట్. ఇందులో ఉన్న ఫైబర్ వల్ల ఇది కాన్స్టిపేషన్ని తగ్గిస్తుందండి. ఇందులో వైటమిన్ బి1 ఏదైతే ఉందో థయమిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ పొడిలో థయమిన్ అనేది మనం తిన్న ఆహారాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుందండి. ఎనర్జీ మేకర్ అనమాట. విటమిన్ బి2 వచ్చి రిబోఫ్లేవిన్ అండి. వైటమిన్ బి1 థయమిన్ సెల్ ప్రొడక్షన్కి ఉపయోగపడుతుందండి. ఆర్బీసీ సెల్స్ని అది సెల్ ప్రొడక్షన్, రీజనరేషన్కి, సెల్ ప్రొడక్షన్కి ఆ వైటమిన్ బి1 అనేది హెల్ప్ చేస్తుందండి. తర్వాత ఇందులో మనం వైటమిన్ బి2 తీసుకుంటే రిబోఫ్లేవిన్ అండి. నాలుక మీద కానీ నోట్లో కానీ వచ్చే అల్సర్స్ని అది కంట్రోల్ చేస్తుంది. అండ్ ప్రివెంటివ్గా తీసుకుంటే అల్సర్స్ రాకుండా అది ఉపయోగపడుతుంది. వైటమిన్ బి3 నియాసిన్ అండి. దిస్ ఈజ్ హైలీ బెనిఫిషియల్ విత్ మల్టిపుల్ బెనిఫిట్స్ అండి నియాసిన్. టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ టు న్యూట్రిషన్ కదా. ఇది మనం వంకాయ నువ్వుల కారం చేసామండి ఈరోజు రెసిపీ. ఇందులో మనం నువ్వుల పొడి తయారు చేసుకున్నామండి. ఈ నువ్వుల పొడిని దీంట్లో 3 to 4 స్పూన్స్ లేదా 4 to 5 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఈ నువ్వుల పొడిలో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ టు న్యూట్రిషన్ అంటే మనం తినే ఆహారం చాలా రుచిగా వండుకోవడంతో పాటు అది న్యూట్రిషియస్గా ఉంది మనం తెలుసుకోగలిగితే రెగ్యులర్గా దాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటామండి. ఇందులో ఉన్న ఐరన్, కాల్షియం, వైటమిన్స్ వచ్చి విటమిన్, ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయండి. ఇందులో ఉన్న వైటమిన్ బి అంటే బి1 థయమిన్,
వైటమిన్ బి2 రిబోఫ్లేవిన్, వైటమిన్ బి3 నియాసిన్ అండ్ వైటమిన్ బి6, బి9 కూడా దీంట్లో బి9 ఫోలేట్ అండి ఎక్కువగా ఉంటాయి. విటమిన్ బి మనకి సమృద్ధిగా దొరుకుతుంది. దీంట్లో హై ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. దీంట్లో వైటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి రక్తహీనతని తగ్గిస్తుందండి. అంటే ఎనీమియా ఉండదనమాట ఇది ఎక్కువగా తీసుకుంటే. తర్వాత ఈ నువ్వుల వల్ల కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకి ఇది మంచి గట్టితనాన్ని ఇస్తుందండి. దే ప్రివెంట్ ఆస్టియోపోరియాసిస్ అనే డిసీజ్ని కూడా ఇవి ప్రివెంట్ చేస్తాయి. ఇందులో ఉన్న ఫైబర్ వల్ల ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని, ట్రైగ్లిజరైడ్స్ని తగ్గిస్తుందండి. సరే ఇన్ని మల్టిపుల్ విటమిన్ ఈ ఎక్కువగా ఉండటం వల్ల స్కిన్కి ఇది చాలా మంచిదండి. ఇందులో వైటమిన్ డి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్న ఈ నువ్వులు మనం ఏదో ఒక రూపంలో ప్రతిరోజు ఆహారంలో తీసుకోగలిగితే బాగుంటుందండి. నువ్వులు పొడిగా చేసుకొని అన్నం తినేటప్పుడు వేడి అన్నంలో కొంచెం పల్లి నూనె కానీ కౌ ఘీ కానీ యాడ్ చేసుకొని ఈ నువ్వుల పొడేసుకొని ఒక ముద్దగా తీసుకోవచ్చు. లేదా ఇలా కూరల్లో మనం వేసుకోవచ్చు. లేదా నువ్వులు బెల్లం కాంబినేషన్‌తో చిక్కీ చేసుకొని తీసుకోవచ్చు రెసిపీని. ఏదో ఒక రకంగా నువ్వులు ఉండేలా చూసుకుంటే మన హెల్తీగా కూడా ఉంటామండి.